హే సారీ సారీ జస్ట్ కిడింగ్. ఇట్స్ ఓకే. గోవిందా గోవిందా, ఏమిరా పిలిస్తే అంత కంగారు పడుతున్నావు? కంగారా? కంగారేం లేదమ్మా. ఎవరికి మెసేజ్ చేస్తా ఉండవు? అమ్మో వీడు దొరికిపోయాడు. అమ్మా నేనా? నేనెవరికి చేస్తానమ్మా? గౌతమి. అమ్మ దొంగ నా కొడుక, నువ్వు ఎవరికి మెసేజ్లు చేస్తూ ఎవరి పేరు ఉపయోగిస్తా ఉండవురా? ఇట్టా వాడుకుంటా ఉండవా నిశ్చితార్థాన్ని? గౌతమికా తింటూ చేసుకో. ఆడు మెసేజ్ ఇచ్చాక నాకు అనుమానం రాకూడదని గౌతమి పేరు చెప్పినాడు. దీని వెనకాల ఏమైనా జరుగుతుండదా అని డౌట్ పడతాండా. చెక్ చేస్తా. హాయ్ ఆంటీ. అబ్బా ఎన్ని తూర్లు చెప్పేది నీకు? ఆంటీ అనొద్దు అత్త అనమని. సారీ సారీ సారీ. అమ్మ నాయన్ని మమ్మీ డాడీ అని పిలవడం అలవాటైపోయినది కదా, అలాగే మిమ్మల్ని కూడా అత్త అనే బదులు ఆంటీ అని వచ్చేస్తా ఉండదు. చెప్పండి అత్త, ఈ టైంలో ఫోన్ చేశారు? ఆశ్చర్యంగా ఉండదే. ఏం లేదు, ఊరికే గుర్తొచ్చుండావు పలకరిద్దామని చేసిన. అవునా? ఇంకేంటత్తా, ఫోన్ చేశారా? ఇప్పుడే తిన్నా. నువ్వు భోంచేసినావా? తిన్నానత్తా. ఇప్పుడే తిని మిద్ది మీద వాకింగ్ చేస్తా ఉండాను. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలత్తా. నువ్వు అక్కడ భోంచేసినావు, నేను ఇక్కడ భోంచేసిన. మనం అందరం కలిసి ఎప్పుడు భోంచేసేది? త్వరలోనే నిశ్చితార్థానికి పార్టీ పెడుతున్నాం కదత్తా. అది కాదు, నువ్వు కోడలిగా ఈ ఇంట్లో కూర్చుని అందరితో కలిసి ఎప్పుడు భోంచేస్తావు అని. అదా, అది మీదే ఆలస్యం. నా చేతుల్లో ఏముండాది, నేను రెడీ. ఒక్క మాట చెప్పినా 100 కోట్ల విలువైన మాట చెప్పినావు. కరెక్టే, మేమే లేటు. పెట్టించేస్తా, ముహూర్తాలు పెట్టించేస్తా. ఇంకా గోవిందు నువ్వు మాట్లాడుకుంటా ఉండారా? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటుండారా? గోవిందం నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదత్తా. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుసు, బాగా అర్థం చేసుకుంటుండాం. అప్పుడు కాదమ్మా, మధ్యలో. మీరు చాలా సంవత్సరాలు కలుసుకోలేదు కదా. ఇప్పుడు మీ నిశ్చితార్థం అయ్యిందిగా. ఫోన్లో మాట్లాడుకోవడాలు, మెసేజ్లు చేసుకోవడాలు ఇవన్నీ చేసుకుంటున్నారా లేదా అని. జస్ట్ ఇప్పుడు కూడా మెసేజ్ చేశాడు. అవునా? ఓకే ఓకే. ఎంతసేపు అయిందది? ఇప్పుడే ఓ 10 నిమిషాల క్రితం. ఏందత్తా, ఎందుకట్ట అడుగుతుండారు? లేదు, ఊరికే అడుగుతుండా. 10 నిమిషాల క్రితం నా ముందే ఉండాడు. నీకు మెసేజ్ ఎప్పుడు చేసిండా అని. ఏముంది, మీతో మాట్లాడుతూ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు కదా. కరెక్టే. మెసేజ్కే ఉండాది, అంతా టైపింగ్ లోనే కదా. సరే అమ్మా, ఇంకా చెప్పాలత్తా. సరే, నువ్వెక్కువసేపు మేలుకునుండు బాకు. నువ్వెక్కడికైనా బయటికి అక్కడికి ఎక్కడికి వెళ్లాల్సొస్తే గోవిందుని తీసుకెళ్ళు. షాపింగ్ కైనా షికారుకైనా. ఓకేనా? నేను అందరిలాంటి అతని కాదు తల్లి. మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉంటే నాకదే 100 కోట్లు. అట్నే అత్తా. అట్నే ఉంటా మరి. ఓకే అత్తా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒకవేళ మెసేజు ఆ 60 పిల్లకి చేసినాడేమోనని కంగారు పడినా పర్లేదు, ఈడిప్పుడిప్పుడే దారిలో పడుతుండాడు. ఓకే గౌతమి, బిజీగా ఉన్నట్టున్నావు కదా. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. అమ్మకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, లేదంటే అడ్డంగా దొరికిపోతాం.
కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వీడి పని చేయకముందు వాడి ప్రేమ నీకు అర్థం కాలేదని నేను అనుకోను. కానీ ఎంత ప్రేమను పెంచుకున్నాడు ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతుండది. ఇప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకో అమ్మా. నేనంటే నీకు ప్రేమ ఉండదని నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ నువ్వైతే నీ నోటి నుంచి ఇంతవరకు నేనంటే ఇష్టమని ప్రేమని చెప్పనే లేదు. ఇప్పుడు గోవిందకి గౌతమికి పెళ్లి ముహూర్తం పెట్టగానే బాలాజీకి పూరికి పెళ్లి జరిపించమని సాంబార్ పరిగెత్తుకొస్తుంది కదా. అది పరిగెత్తుకుంటూ వచ్చినంత మాత్రాన నేను ముహూర్తాలు పెట్టి దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానా? ఆ దర్శికి పెట్టిన బాలాజీకి పూరికి పెళ్లి జరిపించవుగా. చచ్చినా జరగదు. నేను గోవిందం మీద ఇష్టాన్ని అక్క పెళ్లి కోసం అతనికి వ్యక్తపరచకుండా నాలోనే కుమిలిపోతా ఉండాను. ఇప్పుడు నేను అంత ప్రేమని, అంత మంచి మనిషిని వదులుకోవడానికి సిద్ధంగా లేను. నా జీవితం నేను సరిదిద్దుకోవాలి. అక్క కోరుకున్న జీవితాన్ని అక్కకు అందించాలి. దానికేం చెయ్యాలో అది చేస్తాను. గోవిందోని ఇంకా దూరం పెట్టడం అంత అవివేకం ఇంకేది ఉండదు. పూరితో సరదాగా టైం స్పెండ్ చేద్దామంటే ఎలకను బట్టే పిల్లి మాదిరి అట్టటా తిరుగుతూ ఉంటాడు. పూరితో ఈరోజు తను తీరా మాట్లాడిన ఫీలింగే లేకుండా పోయిందే. ఇప్పుడు పూరితో కాసేపు తను తీరా మాట్లాడి హ్యాపీగా నిద్రపోదాం. ఏమిరా, ఎవరికి ఈ టైంలో ఫోను? ఏడే ఉన్నావా? ఈ టైంలో ఫోన్ ఎవరికి చేస్తాను? పూరికి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఆడపిల్లకాయలు ఫోన్ చేయకూడదురా. అది కరెక్ట్ కాదు. టైం ఎంత అయిందో చూసినా ఇప్పుడు. నువ్వేంది ఇట్ట ముసలోడు మాదిరిగా టార్చర్ పెడతా ఉండవు? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇంకో లవ్ చేసేటోని వచ్చేసే ఇట్ట డిస్కస్ చేయొచ్చా? ఎంకరేజ్ చేయాలి. రేయ్, నీకు ఎంకరేజ్మెంట్ లేకుండానే ప్రాణాలు తీసే కాడికి వచ్చేసినావు. కొంచెం ఉంటే నడుపోడు సంగతి గోయిందా గోయిందా అయిపోయేది. టయానికి హాస్పిటల్ కాపాడినారు కాబట్టి సరిపోయింది. నువ్వు నీ పెచ్చేసాలు. నేనేమైనా కావాలని చేసినానా? ఆ మాట మాత్రం అనబాకు, హర్ట్ అవుతూ ఉండ. ఏడు సేవలే. ఈ టైంలో ఫోన్ చేయమాక పెట్టు. ఏం చేస్తే? రే, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే ఆడపిల్లకాయలకి ఇంప్రెషన్ పోద్దురా. కొంచెం డీసెన్సీ నేర్చుకో. నువ్వు పోనా? డీసెన్సీ అంటే డీసెన్సీ. నేను నా పరాయి పిల్లకి ఫోన్ చేస్తా ఉన్నానా? నా పిల్లకే కదా. ఏందబ్బా ఎప్పుడు రెండో రింగ్కి ఫోన్ ఎత్తాలా? ఎత్తట్లేదేంది? అవునరా, నీకోసం ఫోన్ చేతిలో పట్టుకొని నా మన్మధుడు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తా ఉంటది. నువ్వు నీ గొరిలా మొహోడా అచ్చ అట్నే ఉండవులే. నా గ్లామర్ చూసి నీ కుళ్ళు. ఇదేంది ఇంకా ఫోన్ తీయట్లే? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుండారు? ఈ ఫోన్ ఎవరిది? బాలాజీనా? ఎవరబ్బా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నాడు పూరికి? ఈ టైంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏముండదు. హలో హాయ్. హలో, ఏందిరా కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి ఎక్స్ప్రెషన్ ఇచ్చి కట్ చేసినావు? అను ఫోన్ చేస్తా, లైన్ తీసినాడు అందుకే కట్ చేసిన. ఒరే సత్యమోహోడా, ఫోన్ ఎవరైనా తీస్తే మాట్లాడాలరా. అనవసరంగా కట్ చేసి ఆయనకు అనుమానం తెప్పించినావు నువ్వు. అనుమానమా? ఎందుకు వస్తుంది? వస్తది.
ఒక ఆడపిల్ల ఫోన్కి ఫోన్ చేసి వాళ్ళ నాయన దిగానే కట్ చేస్తే లేనిపోయిన అనుమానాలు రావా? ఎందుకు కట్ చేసినావు నువ్వు? బా అంత దూరం ఆలోచించలేదులే అన్న. సరే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పేస్తాలే. ఏమని చెప్తా? సార్ సార్ సారీ మీరేం తెలియక కట్ చేసినా అని చెప్పేస్తా. మెట్టుతో కొడతా సచ్చదవా. ఆయనకి ఫోన్ చేసి మీరని తెలియక ఫోన్ కట్ చేసి అని చెప్తా. ఫోన్ తీసినప్పుడు వాళ్ళ కూతురా సారా తెలీదా నీకు? ఏందన్నా కన్ఫ్యూజ్ అయిపోయినా. అను ఫోన్ వస్తా ఉండదు, పూరి అయ్యి ఉంటది. పూరి అయ్యి ఉండదు, వాళ్ళ అయ్యి అయ్యి ఉంటాడు. నువ్వు ఫోన్ కట్ చేసినావు కదా, అందుకనే చేస్తున్నాడు. ఇప్పుడైనా తిన్నగా మాట్లాడసావు. ఏం మాట్లాడేది? సారీ అండి, వేరే నంబర్కి ఫోన్ చేయి మీ నంబర్కి చేసినా అని చెప్పు. ఓకే రేయ్ ఏమని చెప్తావు? సారీ సార్ వేరే నెంబర్ కొత్త పోయి ఈ నెంబర్కి వస్తేసా అని చెప్తా. రేయ్ ఇప్పుడు ఫోన్ తీస్తే వాళ్ళ నాయన తెలిసినట్టు ఫోన్ తీయమాకరా. పూరితో మాట్లాడంటే మాట్లాడు. ఆతల నాయన కదా ఉండేదే. అన్ని తెలిసినట్టు మాట్లాడమాకరా, ఇరుక్కుపోతావు. తెలియనట్టు మాట్లాడు. అబ్బా ఇది కొంచెం కష్టంగానే ఉండదు కానీ సరే. హలో సారీ పూరి గారు, నేను వేరే నెంబర్కి డైల్ అయిపోయి రాంగ్ ఈ నెంబర్కి డైల్ చేసిన. రింగ్ అవగానే కట్ చేసిన. వచ్చేసిందా మీకు కాల్? హలో, నేను పూరి వాళ్ళ అప్పని మాట్లాడుతూ ఉండా. సార్ 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 నమస్కారం సార్. అదే ఇందాక ఆన్ చేస్తే ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేశారు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశారని మళ్ళీ ఫోన్ చేసుండా. అయ్యో వెరీ సారీ సార్, నేను అర్జెంటుగా ఏరే కాల్ ఒకటి చేయబోయాను. నెంబర్లు పక్క పక్కన ఉంటే తెలియకుండా వచ్చేసిన. సరే బాబు, నంబర్ చూసి ఫోన్ చేయండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. సారీ సార్, ఇంకోసారి జరగదు సార్. గుడ్ నైట్ సార్. బా అనుమానం రాకుండా మాట్లాడేసిన. అనుమానం లేదని నువ్వు అనుకుంటున్నావు. కన్న తండ్రి అవతల గుండెల్లో ఎన్ని బండరాలు పేలుతున్నాయో. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. అంతా హ్యాపీయా? పిచ్చ హ్యాపీ. ఎందుకో? ఎప్పుడూ లేనిది పొద్దున్నే నీ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చింది. అందుకే ఈ హ్యాపీనెస్. ఇంకా కాఫీ తాగావా? ఏం చేస్తున్నా? బ్రష్ చేస్తున్నా. వావ్, సేమ్ హియర్. వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేను స్నానానికి వెళ్తున్నా, తర్వాత మెసేజ్ చేస్తాను. ఓకే. స్నానం అయిపోయింది, రెడీ అవుతున్నా. నేను కూడా. కాఫీ. థ్యాంక్స్ వదినా. అదేంటి థ్యాంక్స్ వదినా అని నాకు మెసేజ్ పెట్టావు? సారీ 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 సారీ.
వదిన కాఫీ తెచ్చిచ్చింది. థ్యాంక్స్ వదిన అని ఆవిడకి చెప్తూ పరధ్యానంలో నీకు మెసేజ్ పెట్టేశాను. ఇంకా చెప్పాలి. మీతో కలిసి మాట్లాడాలి. ఎస్. ఏమైంది? ఆశ్చర్యంగా ఉంది. దేనికి? నువ్వు కలిసి మాట్లాడదాం అంటుంటేను. ఇప్పుడు కలుద్దామా వద్దా? అయ్యో, దేవత వరం ఇస్తే భక్తుడు కాదంటాడా? ఖచ్చితంగా కలుద్దాం. అయితే వేదగిరి కొండ దగ్గర కలుద్దాం. ఓకే, డన్. See you then. బాయ్. ఇందా మావా. కనకం, నాకు తెలిసి ఇంతవరకు మన ఇంటికి న్యూస్ పేపర్ వేయించుకున్నది లేదు. పొద్దున్నే న్యూస్ పేపర్ చదివితే బాగుంటుంది. ఓ పేపర్ వేయించకూడదు? ఎందుకు పేపరు? పేపర్కి డబ్బులు దండగా. కాఫీ తాగడం అయిపోయినాక మీరు పోయి ఆ గేట్ దగ్గర నించోండి. ఊళ్ళో వాళ్ళందరూ వస్తూ పోతుంటారు. వాళ్ళని పలకరిస్తే చాలు, ప్రపంచంలోని అన్ని వార్తలు చెప్తారు. అది కరెక్టే. ఏదో కారు వచ్చిందే. కనకం, నీ కాబోయే కోడలు వస్తున్నట్టుంది. అత్తో, ఆ అమ్మి ఏవో కవర్లన్నీ దింపుతా ఉంది. అవునవును, మన కోసమే ఏదో తెస్తున్నట్టుండది. అయ్యయ్యయ్యయ్యో, పొద్దున్నే ఎలుగు నా ఇంటికొస్తున్నట్టుండది. రాకోడ్లా రా. నువ్వు నడిచొస్తుంటే లక్ష్మీదేవి గలగల చప్పుడు చేస్తూ వస్తున్నట్టుంది. ఎందుకుండదు? కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, నడిస్తే గలగల సౌండ్లు వినిపిస్తాయి నీకు. ఏహమ్మా, మీ నాయన రాలేదా? లేదు, డాడీకి చిన్న పని ఉండాది. అవునా? మంచి పనేలే అమ్మా. ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఇక్కడికి వస్తే మనోడు చెప్తే ఆయన కూడా నిలబడద్ది. అంత కన్ఫ్యూజన్. అరే, అందరం కలిస్తేనే సరదాగా ఉండేది. అవునవును, సరదాగానే ఉండేది. తర్వాత మన సరదా తీరేది. ఇంకెందుకోళ్ళ పొద్దు పొద్దున్నే ఇవేవో పట్టుకుని ఇటే వచ్చుండావు. సరే, ముందు చెప్పు, నువ్వేం తీసుకుంటావు? బాదం పాలా, ఆరెంజ్ జ్యూసా, ఆపిల్ జ్యూసా, ఇంకేమైనా? అయ్యో, అదే వద్దత్తా. మా ఫ్రెండు దుబాయ్కి పోయింది. వచ్చేటప్పుడు నీకేమైనా కావాలా అని ఫోన్ చేసింది. నేనేమో మీ అందరి కోసం గిఫ్ట్లు పట్టుకురమ్మని చెప్పినాను. ఈ గిఫ్ట్లు మీకు ఇద్దామని వచ్చినాను. అవునా? ఏమయ్యా, చూసిండవా? ఏమ్మా, నీకోసం ఏదైనా తెప్పించుకోకుండా మా కోసమని మమ్మల్ని గుర్తుపెట్టుకుని అన్నీ తెప్పించినావు. అంత మీ అభిమానం అత్తా. నీ అభిమానం తల్లి. రేయ్ గోవిందం, ఆమా రారా గోవిందం, ఈడ కోళ్ళొచ్చింది. ఏ హాయ్. హాయ్. ఏంది పొద్దు పొద్దునే? ఏ రాకూడదా? అయ్యో, రాకూడదని కాదు. పొద్దున్నే వచ్చావంటే ఏదో ముఖ్యమైన పని ఉంటది కదా, అదేందా అని. ఏం లేదు, చెప్తాను. అత్తా, ముందు మీకోసం ఇదిగోండి, తీసుకోండి. అమ్మో, సెంటు బాట్లు. నేను దుబాయ్ నుండి అంటే జిగిజిగలు మనే చేరదేస్తావనుకున్నా. అవన్నీ మీకు నప్పవత్తా? కరెక్టే, అవి వేసుకుంటే నా ఒంటికి అస్సలు నప్పవు. ఇది నెక్లెస్. ఓ, ఎంత బాగుండదో. మన కోసం ఒక ఫుల్ అయినా తెచ్చారో లేదు. అంకుల్, మీకోసం స్పెషల్ జ్యూస్. బ్రహ్మాండం అమ్మా, బ్రహ్మాండం. చంపేసావు. ఎవరెవరికి ఏమివ్వాలో కరెక్ట్ గా తెలుసుకుని పెట్టుకుంది. మరి నాకు ఇదిగోండి, మీకు కూడా ఇంకో జ్యూస్ బాటిల్. తెచ్చావా? ఓ అమ్మా, వీడికి కూడా కాస్ట్లీ బాటిలే. అక్క,
ఇదిగో ఇది మీకు ఏంటిది? డ్రెస్సు. ఎహే దాని మొఖం, అది డ్రెస్సులు వేసుకుంటే ఏం బాగుంటది? మా పెళ్లికి ముందు డ్రెస్లు వేసేది, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా. వేసుకొని అత్త, బాగుంటది. ఆహా నువ్వు చెప్తే బాగుంటదిలే. అమ్మా లక్క, వేసుకో అమ్మ, వేసుకో. మీకంటే నాకు కావాల్సింది ఏముంది? నువ్వు పెళ్లికి ముందు ఎట్టా డ్రెస్సులు వేసుకుంటావో అట్నే వేసుకో. రే మీరు కూడా రండి, అవి కూడా ఉన్నట్టున్నాయి. రండి రండి. మరిది ఇది నీకు. హను చూసా, బాగుందిరా. థ్యాంక్స్. ఇదిగోండి బావగారు, ఇది మీకు.